ఇక శ్రీరామ్ నగర్ కాలనీలో 60 ఫీట్ల రోడ్డు ఆక్రమణ చేశారు. ఇక దీన్ని కాలనీలో అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 60 ఫీట్ల రోడ్డుపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్న మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు అందింది. ఇక కాలనీవాసి బీజేపీ మండల మహిళా అధ్యక్షురాలు గండెటి గాయత్రి గౌడ్ ఈ విషయంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాలనీలోకి వెళ్లే ప్రధాన రహదారిపై పలువురు వ్యక్తులు అక్రమంగా డబ్బాలు, షెడ్లు, మెట్లు నిర్మించి రోడ్డును ఆక్రమించారని ఆమె ఆరోపించారు. ఇక ముఖ్యంగా విజయ్ కుమార్ వెంకటయ్య భూపాల్ హోటల్ సమీపంలోని ఉన్న నిర్మాణాలు, మీసేవ బిల్డింగ్ ప్రాంతం వద్ద ఉన్న ఆక్రమణలు రహదారిపై వెడల్పున తగ్గిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ఏదైతే మెయిన్ వీళ్ళకు దారి ఉంటుందో అది ఏమైపోయిందంటే వీళ్ళు అంటే రోడ్డు ఉంటుంది కదా, దాంట్లో మెట్లు కట్టడం కానీ, లేకుంటే ఏదైనా చిన్న చిన్న షాప్స్ అని చెప్పి అక్కడ డబ్బాలు పెట్టడం కానీ, సో అట్లాంటివన్నీ చేసేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే ఆ రహదారి రోడ్డు ఏదైతే ఉంటుందో అది సైజ్ ఇంకా తగ్గిపోతుంది. సో అది ఖచ్చితంగా కూడా ఆక్రమణ కిందకే వస్తుంది. సో అది మెయిన్గా అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. సారీ. ఇక అలాగే టర్నింగ్ వద్ద బుచ్చయ్య గౌడ్ ఫ్లాట్ వద్ద ఫ్రీ కాస్ట్ నిర్మాణం చేసి రోడ్డును కబ్జా చేసినట్లు పేర్కొన్నారు. ఇక గోవర్ధన్ రెడ్డి ఇంటి మూల వద్ద 2 డబ్బాలు రోడ్డుపైనే ఉన్నాయని, ఇక పట్లోళ్ళ శేఖర్ రెడ్డి బిల్డింగ్ మెట్లు కూడా రహదారిపైకి వచ్చాయని తెలిపారు. ఇక ఫత్తేపూర్ ప్రాంతంలో ఒక భవనం కొంత భాగం రోడ్డులోకి వచ్చినట్లు కుమ్మరి రాములు కాంపౌండ్ వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి బిల్డింగ్ పక్కన వెంచర్లోని ప్లాట్పై నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఇక ఈ బిల్డింగ్పై 2021లోనే మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గాయత్రి గౌడ్ తెలిపారు. ఇక అంతేకాక కాలనీలో నడకదారిని కూడా ఆక్రమించి జాలీలు నిర్మించారని, రోడ్డుపై కార్ షెడ్లు, రేకుల షెడ్లు నిర్మించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని పేర్కొన్నారు. ఇక శ్రీరామ్ నగర్ కాలనీ 11 ఎకరాల లేఅవుట్ ప్రకారం 60 ఫీట్ల రోడ్లో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను చట్టరీత్యా తొలగించి కాలనీ వాసులకు న్యాయం చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ని కోరారు. అయితే ఈ ఫిర్యాదు సంబంధించిన ఫోటోలు దీని తర్వాత కూడా పూర్వపు కంప్లైంట్ కాపీలను కూడా జత చేసినట్టు చెప్పారు. ఆల్రెడీ ఇది 2026, అంటే 5 సంవత్సరాలు అవుతుంది దీని గురించి ఆల్రెడీ కంప్లైంట్ చేసి. వాళ్ళ రోడ్డు పైన కొన్ని ఇల్లులు ఇట్లా రోడ్డు పైనకి వస్తూ ఉన్నాయి. మీరు ఇక చూసినట్టయితే ఇది మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, బిల్డింగ్ మొత్తం. కొంతమంది ఇటు సైడ్ వాళ్ళు అక్కడ మెట్లు అవ్వచ్చు, లేకుంటే ఇరువైపులా కూడా కబ్జాలకు గురైనట్టు, అది ఖచ్చితంగా కూడా కబ్జానే చెప్పుకోవాలి. రోడ్డుని కబ్జా చేసి అంతే, అరే మళ్ళీ ఆడ తిరిగేది మీరే ఉంటారు, మీ కాలనీ వాళ్ళే ఉంటారు. ఇంత తెలివి లేకుండా ఎట్లా ఉంటున్నారో జనాలు అర్థం కావట్లేదు. అంటే పక్కనోడు ఏడన్నా పోని రేపటి సంగతి రేపే చూసుకుందాం, కానీ ఇవాళ మాత్రం నేను కబ్జా చేసుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నాకు మెట్లు కట్టుకుంటా, లేకుంటే రోడ్డు మీద ఓ డబ్బా పెట్టుకుంటా, లేకుంటే ఇంకేదో నేను పార్కింగ్ షెడ్ వేసుకుంటా, రేకుల షెడ్ వేసుకుంటా, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు జనాలు. మళ్ళీ రేపు వీళ్ళే బయటకు వచ్చి అంటారు, మా కాలనీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా కాలనీలో మొత్తం పార్కింగ్ సమస్య ఉంది, అసలు మాకు ఆ రోడ్డు సరిపోవట్లేదు అని వీళ్ళే వచ్చి మళ్ళీ బయట మాట్లాడతారు. రేపు ధర్నా నిరసనను కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మరి దానికి అసలు కబ్జా చేసింది ఎవడు? ఆ రోడ్డుని కబ్జా చేసి మెట్లు, ఇల్లులు, లేకపోతే ఇంకా ఏదో డబ్బాలు, పాన్ షాపులు ఇట్లాంటివన్నీ పెట్టుకున్నది ఎవరు? ఇంకా దీనిపైన నడకదారిని ఆక్రమించి జాలీలు కూడా నిర్మించాలంట. రోడ్డుపై కార్ షెడ్లు వేసారు. మీ అయ్యా జాయి రాది రోడ్డు పైన కార్ షెడ్లు వేసుకోనీకి? నువ్వు రోడ్డు మీద కార్ పెట్టుడే ఎక్కువ అంటే నువ్వు దానికి కార్ షెడ్ సపరేట్ వేసి నువ్వు కార్ పార్కింగ్ చేసుకో. ఇంకా ఇంట్లోకి తీసుకోవరా సపరేట్, కానీ ఇంట్లోకి తీసుకుపోయి కింద పెట్టుకోవచ్చు కదా. లేకపోతే అంతంత బిల్డింగ్లు అంతంత పైసలు పెట్టి కార్లు కొని అంతంత 4-5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ పెట్టుకోవచ్చు కదా, లేకుంటే -1, -2లో పార్కింగ్లు కట్టుకోవచ్చు కదా. మీకు అది మీకు ఇష్టం ఉండదు, అది మీకు వద్దు. ఎంతసేపు బయట ఎందుకు దానికి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో లేకుంటే -1లో పార్కింగ్ కోసం సపరేట్ కట్టాలంటే దానికి మళ్ళీ 50 లక్షల కోటి రూపాయల పైన అయిపోతుంది ఖర్చు. ఈడైతే బయట రోడ్డు మీద ఉంటుంది మంచిగా ఒక షెడ్ వేసినామంటే మనం అడిగేటోడు ఉంటాడు, చేసేటోడు ఉంటాడు, మన అయ్యే జాగిరైనా రోడ్డు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. 60 ఫీట్ల రోడ్లో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను చట్టరీత్యా తొలగించాలి ఖచ్చితంగా కూడా. 60 ఫీట్ల రోడ్డు ఈ 60 ఫీట్ల రోడ్లా ఉందా అసలు? 60 ఫీట్ల రోడ్డు చూసిరా బయట ఎప్పుడైనా మీరు? వీళ్ళనే అడగాలి, ఎవరిని కాదు. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా ఈడ మరి ఈ లేఅవుట్ ఏమో మొత్తం 11 ఎకరాల లేఅవుట్ ఉంది. ఈడ చూస్తేనేమో 11 ఫీట్ల రోడ్డు ఉండాలి ఈడ, కానీ ఈడ ఎంత రోడ్డు కనిపిస్తూ ఉంది?
ఎన్ని ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంది? దగ్గర దగ్గర ఒక 20 ఫీట్లు, 25 ఫీట్ల, 30 ఫీట్ల లోపే ఉంటది అంతే. ఇటు ఈడి దాకా ఆక్రమించిల్లు, ఇటు ఈడి దాకా అయిపోయింది. ఇంకా వీళ్ళది దౌర్జన్యం ఉంటది. ఎవరైనా తెలవనోళ్ళు పోయి ఆడ రోడ్డు మీద బండి ఆపితే, ఇది మా ఇల్లు జాగా, మా ఇంటి ముంగట, మా అయ్య పైసలు పెట్టి కొన్నాడు, మేము కష్టం చేసి చెమటూర్చి కొన్నటువంటి జాగా అది, మీరు గాడెందుకు పార్కింగ్ చేసుకుంటారు అంటారు. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు వచ్చి అక్కడ బండి ఆపుకుంటే, నువ్వు ఆ ఇంటికి డెలివరీ చేయడానికి వచ్చినావు కదా, మా ఇంటి ముంగట ఎందుకు బండి ఆపుతాను అని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. గల్ల బట్టి బయటికి రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టాలి అట్లాంటి వాళ్ళని. అరే నువ్వు చేసేదే కబ్జా, నీ ఇంటి ముంగటి రోడ్డు నీది కానే కాదు, నువ్వు వచ్చి మళ్ళీ బయట మాట్లాడుతావు. సో దీనిపైన కూడా ఖచ్చితంగా ఎవరెవరు కబ్జాకు గురైళ్ళు, ఎవరెవరు కబ్జాకు గురి చేసిర్రు, అక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరెవరు రేకుల షెడ్లు వేసిర్రు, ఎవరెవరు కారు షెడ్లు వేసిర్రు, వీళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి.